అందరికీ నమస్కారము. భగవద్గీత ప్రసంగ చిత్రమాలికలలో ఇది రెండో ప్రసంగము. మొదటి చిత్రమాలిక మొదటి లఘు చిత్రంలో మనం చూడడం జరిగింది. ధృతరాష్ట్రుని యొక్క సంకుచిత స్వభావం ఏ రకంగా ఉన్నదని నేను అందులో వివరించడం జరిగింది. అడిగాడు ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి, నా వారు నా పుత్రులు మరియు పాండపుత్రులు యుద్ధరంగంలో యుద్ధక్షేత్రంలో ఏమి చేసిరి సంజయ్ అని. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుని యొక్క ప్రశ్నకు బదులుగా ఈ విధంగా చెబుతున్నాడు. సంజయుని ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సంజయుడు ఈ విధంగా బదులివ్వసాగాడు. దృష్ట్వా తు పాండవానేకం, ఆ పాండవ సైన్యాన్ని చూసి, వ్యూఢం దుర్యోధనస్తదా అంటే వ్యూఢమై ఉన్న ఆ పాండవ సేనను చూసి అప్పుడు దుర్యోధనుడు ఏమి చేశాడంటే ఆచార్యముపసంగమ్య, ఆచార్యుని సమీపించి రాజా అంటే ఇక్కడ దుర్యోధనుడు అని అర్థము. దుర్యోధనుడు ఈ రకంగా మాట్లాడసాగాడు. వచనం అబ్రవీత్, ఈ రకంగా చెప్పాడు. అంటే మొత్తానికి ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే సంజయుడు ధృతరాష్ట్రునికి ఈ విధంగా బదులు ఇస్తున్నాడు. పాండవ సైన్యను వ్యూఢమై ఉన్న పాండవ సేనను చూసి దుర్యోధనుడు అప్పుడు ఆచార్యుని సమీపించి ఈ విధంగా పలికెను అన్నది ఈ శ్లోకం యొక్క భావము. అంటే ఒక్కసారి ఇక్కడ గమనించండి, పాండవ సైన్యాన్ని చూసిన తరువాత తన గురువైన ద్రోణాచార్యుని కడకు వెళ్ళాల్సిన అవసరం దుర్యోధనునికి ఏమున్నది అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే అంతటి మహోన్నతమైన పాండవ సైన్యాన్ని చూసి దుర్యోధనునికి ఒక్కసారిగా భయం పుట్టింది. ఏమని భయం పుట్టింది? పాండవ సైన్యాన్ని చూసే భయం పుట్టిందా? వాస్తవానికి కాదు. ఆ పాండవ సైన్యంలోని అర్జునుడు ద్రోణాచార్యునికి ప్రియ శిష్యుడు. అందులోనూ కేవలం అర్జునుడు మాత్రమే కాదు, పాండవులంటే ద్రోణాచార్యుడికి అమితమైన అభిమానం ఉన్నది. అంతటి సైన్యాన్ని చూసి ద్రోణాచార్యుడు ఎక్కడ తన మనసును మార్చుకొని పాండవుల పక్షాన నిలుస్తాడేమన్న భయంతో ముందుగా ద్రోణాచార్యుని కడకేగి వాళ్ళు మన శత్రు సైన్యము, వాళ్ళ పట్ల మన శత్రుభావనతోటే ఉండాలి, వాళ్ళకు వ్యతిరేకంగా మనం యుద్ధం అనరిస్తున్నాము కాబట్టి ఓ ద్రోణాచార్య, ఆ సైన్యము గురించి నేను ఇప్పుడు చెబుతాను వినండి అని పాండవ సైన్యాన్ని గురించి చెప్పసాగాడు పాండవ సైన్యాన్ని గురించి చెప్పసాగాడు దుర్యోధనుడు. దానికి సంబంధించింది మరో శ్లోకంలో వివరణ వస్తుంది. ఈ రకంగానే భగవద్గీత ప్రసంగ చిత్రమాలికను చూస్తూనే ఉండండి. భగవద్గీత శ్లోకాల అర్థాలను తాత్పర్యాలను తెలుసుకోండి. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, జై సనాతనం, జై జై సనాతనం, జై భారత్ మాత, జై జై భారత్ మాత, జై భవానీ వీర శివాజీ.